ఎంత కాదనుకున్నా ఒకదాని తర్వాత ఒకటి జగన్ని దెబ్బలు కొడుతూనే ఉన్నాయి. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పటికీ చాలామంది జర్నలిస్టులు జగన్ గారు అంటారు. వాళ్ళ ఛానల్స్ ఏమో చంద్రబాబు, లోకేష్ అని ఏకవచనంతో మాట్లాడుతూ, అంటే జర్నలిజంలో కామన్ ఏకవచనం అనేది. కానీ ఇప్పటికీ టీవీ5 మూర్తి మరి అలా ఎవరు చూసినా సరే జగన్ గారు జగన్ గారు అంటూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మనం చూసుకున్నామంటే ఈ యొక్క హెచ్చరిక పుతిన్ అసలు ఎప్పటికీ ఒప్పుకోడు. ఎందుకంటే దానికి కావాల్సిన ఇంపార్టెంట్ 2 స్టేట్లని అతను గెలిచాడు. ఎక్కడా ఏమీ లేని ఎడారిలో మాత్రం వీళ్ళు తీసుకుని ఆక్యుపై చేశారు. కానీ మరి ఇటువంటి పరిస్థితులు మన ట్రంప్ మాటలు ఇతను వింటాడా ఏమో నాకైతే అనిపించట్లా.